నారాజ్ టీవీ, నేను మీ నారాజు. టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. వీడియో పూర్తి వరకు కూడా చూడండి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇస్తాను, మీరు కూడా అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన గ్రూప్ 1 సంబంధించి ఏంటంటే ప్రిలిమినరీకి రిలీజ్ చేసేటువంటి అప్డేట్ అనమాట. సో డేట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ వెబ్ నోట్ ఉంది, సో చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. హోస్టింగ్ ఆఫ్ ప్రిలిమినరీ కీ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ద ప్రొవిజనల్ కీ ఆఫ్ గ్రూప్ 1 సర్వీస్. ఇది ప్రిలిమినరీ టెస్ట్ హెల్డ్ ఆన్ 9/6/2024 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అంటూ నోటిఫికేషన్ నెంబర్, డేట్ చూడొచ్చు అనమాట ఇక్కడ. సో ప్రొవిజనల్ కీ ఇది పర్టైనింగ్ టు ద గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ద ప్రిలిమినరీ కీ అండ్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్ వుడ్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద లాగిన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 13/6/2024 అన్నారు టు 17/6/2024 ఆన్ టీజీపీఎస్సీ వెబ్సైట్ అంటే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ద క్యాండిడేట్స్ కెన్ లాగిన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద లాగిన్. ఇది ఇక్కడ సంబంధించి క్రెడెన్షియల్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ డేట్ కూడా వచ్చి అనమాట 13 అని చెప్పి. అదేవిధంగా ఈ ఆబ్జెక్షన్స్కి సంబంధించి కూడా, సో ద ఆబ్జెక్షన్స్ ఆన్ ద ప్రిలిమినరీ కీ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ ద లాగిన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ త్రూఅవుట్ ద లింక్ ప్రొవైడెడ్ ఇన్ ద టీజీపీఎస్సీ వెబ్సైట్ అంటూ మనకు సేమ్ 13/6/2024 టు 17/6/2024 అప్ టు 5 PM అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆబ్జెక్షన్స్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒకసారి చూసుకోండి ఆబ్జెక్షన్స్కి సంబంధించి. అండ్ ప్లీజ్ విజిట్ ద కమిషన్స్ అఫీషియల్ వెబ్సైట్ అంటూ కూడా ఇచ్చారు. కాబట్టి వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. సో మనకు ప్రిలిమినరీకి సంబంధించి కానీ ఆబ్జెక్షన్స్ సంబంధించి కానీ ఇంకే అప్డేట్స్ ఉన్నా కూడా తెలుస్తాయి అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో మిత్రులారా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కూడా మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను.